హలో అండి. ఇంకా అమ్మమ్మ దగ్గరికి రాక 6 మంత్స్‌కి ఎక్కువే అయిపోతుంది. ఇంకెందుకంటే మంత్లీ వన్స్, ట్వైస్ మేమే వెళ్తా ఉంటాం అక్కడికి. ఇంకొచ్చేటప్పుడు అమ్మ ఒట్టి చేతులతో వస్తుందా అన్ని పిండి వంటలు చేసుకొనొచ్చింది. అండ్ మురుకు, కారపూస నా కొడుకు కోసం చేసుకొచ్చింది. అండ్ అలాగే వచ్చేటప్పుడు మటన్ కూడా తీసుకొచ్చింది. ఇంటి దగ్గరే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకొచ్చింది. ఇంకా దాన్ని తీసుకొచ్చినాక మళ్ళీ కర్రీలాగా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అలాగే బిల్వ దళాలు కూడా తెచ్చింది. మా ఇంటి దగ్గరే ఉంటుంది చెట్టు. నేను ఎవ్రీ మండే శివయ్యకి అభిషేకం చేసుకుంటాను కాబట్టి బిల్వ దళాలు తీసుకొచ్చింది. అండ్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను చెట్టుని కూడా. అలాగే ఆకుకూరలు కూడా తీసుకొచ్చింది. అదేదో ఆకు అని చెప్పింది కానీ దాని నేమ్ మర్చిపోయాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కర్రీలాగా చేసేసుకున్నాము. వాటర్ వేసేసి మళ్ళీ కొంచెం ఉడికించుకున్నాము. రియల్లీ కర్రీ మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ ఆషాఢం స్టార్ట్ అయింది. మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా? ఇంకా మేమైతే పెట్టేసేసుకున్నాము. అమ్మ తీసుకొచ్చింది కాబట్టి ఇంకా అందులో కొంచెం కాసేసి పట్టుకుంటే ఎక్కువగా రెడ్‌గా అవుతుంది అంటారు. అండ్ మీలో ఎంతమంది నమ్ముతారు? ఇష్టమైన వాళ్ళు పెడితే ఎక్కువ రెడ్‌గా పడుతుంది అనేసి అంటారు. ఎక్కువ మంచిగా పండుతుంది అని అనేసి. ఇంకా నేను ఫస్ట్ టైం మా మమ్మీకి పెట్టాను. రియల్లీ చాలా బాగా వచ్చింది. మా అందరికంటే ఎక్కువగా రెడ్‌గా మా అమ్మకే పడింది. అండ్ నేను ఎప్పుడు కూడా ఇన్ని ఇయర్స్‌లో నేను ఎప్పుడు పెట్టుకోలేదు గోరింటాకు. ఎప్పుడు నాకు మా చెల్లియే పెడుతుంది. అది పెడితే అది చాలా బాగా వస్తుంది. ఇంకా మా మమ్మీ హ్యాండ్ చూడండి చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.